నమస్తే పీపుల్ వానకం ఎల్లరికి నమస్కార ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్ ఈరోజు అమీర్పేట్కి షాపింగ్కి వెళ్ళిపోదామా మల్టిపుల్ షాపింగ్స్ ఒకే రోజు ప్లాన్ చేశాను సో నేను ఎలా షాపింగ్ చేస్తాను మేము ఎక్కడ ప్రిఫర్ చేస్తాం అనేది చూసేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫైనలీ వి రీచ్ డెస్టినేషన్ అనమాట. సో ఇదంతా స్ట్రీట్ షాపింగ్, అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్. బట్ ఐ డోంట్ గో విత్ స్ట్రీట్ షాపింగ్. ఎందుకు ఏంటనేది నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు చెప్తాను. సో అక్కడ బ్యాంగిల్ స్టోర్ ఉంటుందన్నమాట. షావలి క్రియేషన్స్ అండ్ షాపర్స్ చాయిస్ అనేసి బిసైడ్ ఆఫ్ దుర్గామాత టెంపుల్ కొంచెం లెఫ్ట్కి వస్తే మనకు ఉంటుంది. ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ ఉంటుంది బ్యాంగిల్స్ది. బాగుంటాయి బ్యాంగిల్స్ కూడా, అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ ఏమైందంటే మా బ్యాడ్ లక్ కొద్దికి నాకు నచ్చిన కలెక్షన్స్లో కలర్స్ అవైలబుల్గా లేవు. కలర్స్ అవైలబుల్గా ఉన్న కలెక్షన్స్ నాకు నచ్చలేదు. చూశాను, చాలా ఆప్షన్స్ చూశాను. ఇదంతా కుదరని పని అని చెప్పేసి ఇంకా వేరే షాప్స్ చూద్దాము, లేకపోతే విల్ ప్లాన్ అదర్ వీకెండ్ అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వచ్చేసామన్నమాట. అక్కడ నుంచి వచ్చేసి దుర్గామాత టెంపుల్ దగ్గర అపోజిట్లో, అమీర్పేటలో దుర్గామాత టెంపుల్ ఉంటుంది కదా, దానికి అపోజిట్లో సాయి పూజ స్టోర్ అనేసి ఒక స్టోర్ ఉంటుంది. మై బ్యాడ్ లక్ ఆ రోజు ఆ స్టోర్ కూడా ఆఫ్ ఉంది. అట్లీస్ట్ పూజ సామాగ్రి లైక్ 3 to 4 వర్క్స్ ఒకటేసారి కంప్లీట్ చేద్దాం అనేసి వెళ్ళాను. బట్ ఆ పూజ సామాగ్రి స్టోర్ ఆఫ్ ఉంది. ఇంకా సరేలే, ఇంకా ముందుకు ఆ దర్గా ముందుకి అలా ఎంబీ మాల్ వేలో వెళ్తే దుర్గామాత టెంపుల్ నుంచి చాలా పూజా స్టోర్స్ ఉంటాయి. సో సరే అనేసి ముందుకు వెళ్తూ ఉంటే మాకు శ్రీ శివ్ సాయి పూజా సామాగ్రి స్టోర్ అనేసి ఒక స్టోర్ కనిపించింది. ఇంకా వెళ్ళాము. ఇలాంటి పెద్ద పెద్ద స్టోర్స్లో ఏంటంటే పూజా సామాగ్రికి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో మాకు ఇక్కడ స్టాండ్ కావాలండే, ఇంకా కొంచెం పూజా సామాగ్రి కలెక్షన్ కూడా కావాలండే, వేరే పూజా సామాగ్రి, ఎక్స్పెషల్లీ ఈ స్టాండ్ అనమాట. అంటే మనము ప్రమిద దీపం పెట్టినప్పుడు స్టాండ్స్ పెడతారు. మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. లైక్ ఇలాంటి స్టాండ్స్ ఉంటాయి. మా ఇంట్లో ఇంకా పెద్దది ఉంది, ఇక్కడ పెద్దది అవైలబుల్గా లేదంట. బట్ సాయి స్టోర్లో పెద్దది కూడా అవైలబుల్గా ఉంటుంది. అది కొంచెం నేను ఇంతకుముందు పట్టుకున్నది స్టాండర్డ్గా ఉంది, ఇది కొంచెం పత్లాగా ఉందన్నమాట. సో నేనైతే స్టాండర్డ్గా ఉన్నదే ప్రిఫర్ చేస్తాను. మా మమ్మీ కూడా స్టాండర్డ్గా ఉన్నది తీసుకుందాం అన్నది. బట్ ఇది కొంచెం చిన్నగా ఉంది. నేను దీపం ఎలా వెలిగిస్తాము ఇందులో అనేది నేను ఎప్పుడైనా షార్ట్స్లో చూపిస్తాను. లైక్ నార్మల్ కాస్ట్ ఉంది, 55 రూపీస్, 60 అరౌండ్ పడింది మాకు. సో ఏంటంటే 24/7 ఉంటుంది అనమాట. ఇందులో దీపం పెడితే ప్రమిదలో మనం దీపం పెట్టినప్పుడు మొత్తం ఒత్తు కాలిపోతుంది కదా, అలా కాలిపోకుండా ఉండాలంటే ఇలాంటి స్టాండ్స్ యూజ్ చేయాలన్నమాట ప్రమిదలో. నేను అది ఎప్పుడైనా షార్ట్స్లో చూపిస్తాను. ఇక్కడ కొంచెం వేరే పూజా సామాగ్రి కూడా కావాలండే చూసాను కలెక్షన్, కానీ మా మమ్మీకి ఈ స్టోర్లో కలెక్షన్ అంత నచ్చలేదు. ఆమెకి ఏమో ఫినిషింగ్ బాగాలేదంట. మా మమ్మీ పూజ సామాగ్రిలో అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. ఎక్స్పెషల్లీ పూజ సామాగ్రి షీ వాంట్ హర్ చాయిస్ ఓన్లీ అనమాట. సరే అనేసి ఇంకా వేరే షాప్ నెక్స్ట్ వీకెండ్ ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇంకా వేరే షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మనము దుర్గామాత టెంపుల్ నుంచి కొంచెం ముందుకొచ్చి రైట్ తీసుకుంటే మనకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ పక్కన న్యూ స్టైల్ గార్మెంట్స్ అనేసి ఒకటి ఉంటుంది స్టోర్. అది చాలా చిన్న స్టోర్, లైక్ లోపలికి ఉంటుంది. ఎవరికి తెలియదు అనమాట ఈ స్టోర్ ఇక్కడ ఉంది అని చెప్పేసి. చాలా రేర్ పీపుల్కి తెలుసు. బట్ క్రౌడ్ మాత్రం మామూలుగా ఉండదు వీకెండ్స్లో. ఈ వీకెండ్ ఎందుకో చాలా తక్కువగా ఉన్నారు, ఎందుకంటే మేము కొంచెం ఎండ ఎక్కువగా ఉన్న టైంలో వెళ్ళాము, కొంచెం తక్కువగా ఉన్నారు. సో ఇక్కడ అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి. నేను లైక్ లాస్ట్ టైం బెంగళూరు క్లయింట్ విజిట్కి వెళ్ళినప్పుడు వేరే వర్క్ కోసం వెళ్ళాము. అసలు నాకు కూడా ఈ షాప్ తెలీదు. వేరే వర్క్ కోసం వెళ్తే మా మమ్మీ కలెక్షన్ బాగుంది అని చెప్పేసి షాప్ లోపలికి వెళ్ళి చూస్తే తనకు నచ్చి అవుట్ఫిట్స్ తీసుకొని వచ్చింది, 2 అవుట్ఫిట్స్. సో సరే ఆ షాప్కి వెళ్దాం ఇప్పుడు అని చెప్పేసి మళ్ళీ వచ్చామన్నమాట. నాకు కొంచెం ట్రెడిషనల్ కలర్స్ కావాలండే అనమాట. అప్కమింగ్ ఈవెంట్ కొంచెం ట్రెడిషనల్ ఈవెంట్ కాబట్టి ట్రెడిషనల్ కలర్స్ కావాలనేసి చూస్తుంది మా మమ్మీ. ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ తీసుకుందామని మొత్తం అన్నీ తీపిస్తుంది అనమాట. షాప్కి వెళ్తే తనకు నచ్చిన అన్నీ తీపిచ్చి చూస్తుంది. సో ఇక్కడ మల్ కాటన్, ఈ క్రీమ్ కలర్ ఫ్రాక్ అన్నీ దొరుకుతాయి గైస్. లైక్ భలే ఉంది ఈ అవుట్ఫిట్. సో ఇక్కడ లైక్ ఫ్రాక్స్ కానీ 2 పీస్ కానీ 3 పీస్ కానీ అన్నీ దొరుకుతాయి అనమాట. ఫ్రాక్స్ ఎక్స్పెషల్లీ చాలా బాగుంటాయి. బట్
నా బ్యాడ్ లక్ ఏంటంటే నా సైజ్ ఎక్కడ ఏ షాప్స్‌లో అవైలబుల్‌గా ఉండవు. అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఏజియో కానీ, మింత్రా కానీ. నేను తీసుకుంటే నేను అవుట్‌ఫిట్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే నేను అవి ప్రిఫర్ చేస్తాను. బట్ ఆల్మోస్ట్ మా మమ్మీ తెస్తది నాకు అవుట్‌ఫిట్స్ అన్నీ కాబట్టి లైక్ షీల్ ప్రిఫర్ దిస్ షాప్ ఆర్ ఎల్స్ అదర్ డిమార్ట్ అండ్ ఆల్ షీల్ ప్రిఫర్. సో తనకి ఎక్కడ నచ్చితే అక్కడ అవుట్‌ఫిట్స్ తెచ్చేస్తది నాకు. లైక్ ఐ వోంట్ పర్చేస్ మచ్ అవుట్‌ఫిట్స్. ఇక్కడ ఈ ఫ్రాక్ కూడా భలే ఉంది. మల్ కాటన్ ఫ్రాక్ ఇది. బేబీ పింక్. బట్ బ్యాడ్ లక్ నా సైజ్ కాదది. కొన్ని అవుట్‌ఫిట్స్ ఆర్డర్ చేసుకుంటాం. బట్ ఇలాంటి అవుట్‌ఫిట్స్ ఆర్డర్ చేసుకోవడానికి కూడా రాదు. ఇక 2 పీస్ సెట్ లైక్ లేటెస్ట్ కలెక్షన్ కదా! హ్యాండ్స్‌కి ఎంబ్రాయిడరీ వచ్చి మొత్తం టాప్ ప్లెయిన్ వచ్చే కలెక్షన్. అందుకే నేను ప్రిఫర్ చేసేదేంటంటే లైక్ జూడియో, ట్రెండ్స్, మ్యాక్స్, స్టైల్ యూనియన్, లైఫ్ స్టైల్ ఇలాంటి దాంట్లో ఏంటంటే నా సైజెస్ ఎక్కువగా ఉంటాయి. పర్ఫెక్ట్‌గా లైక్ కొంచెం ఆల్టర్ చేసుకోవాల్సొస్తది. బట్ పర్ఫెక్ట్‌గా సైజెస్ అట్‌లీస్ట్ నార్మల్ సైజ్ అని దొరుకుతది. ఆల్టర్ చేస్తే మొత్తం పోదనమాట. లైక్ ప్యాటర్న్ అంతా పోకుండా మంచిగుంటది. సో, ఇక్కడ కూడా ఈ ప్యాటర్న్ కూడా నాకు చాలా బా నచ్చింది. సింపుల్‌గా కాటన్ ఫుల్ ప్యూర్ కాటన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇవన్నీ అవుట్‌ఫిట్స్ అన్ని కలెక్షన్ చాలా లేటెస్ట్ కలెక్షన్ చాలా బావున్నాయి. బట్ సైజెస్ అవైలబుల్ లేవు. కొంచెం ఆల్టర్ చేస్తే ఓకే. సెట్ అవుతది అన్న అవుట్‌ఫిట్సే తీసుకోవాలనమాట నేనిక్కడికెళ్తే. నచ్చినా కానీ నేను తీసుకోలేను. బికాజ్ ప్యాటర్న్ అంతా పోయిన తర్వాత అంత లుక్ ఉండదనమాట అవుట్‌ఫిట్‌కి. సో, ఏదో నచ్చిన ప్యాటర్న్స్ తీసుకున్నా. ఇక్కడ నాట్ ఓన్లీ అవుట్‌ఫిట్స్ గైస్ లైక్ అన్ని టైప్ ఆఫ్ యాంకిల్ లెంత్ దొరుకుతాయి. ఇలా చార్ట్ ఉంటదనమాట మనకు. ఆ చార్ట్‌ని బట్టి మనము యాంకిల్ లెంత్ అవన్నీ తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ యాంకిల్ లెంత్ షిబోరి యాంకిల్ లెంత్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌కి షిబోరి ప్యాంట్స్ ప్రిఫర్ చేస్తున్నారు కదా! అవి కూడా అక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. మా షాపింగ్ అయిపోయేసరికి వీఆర్ బ్యాక్ టు హోమ్ అనమాట. నేను ఏం అవుట్‌ఫిట్స్ తీసుకున్నా ఏంటి అనేది చూసేద్దామా ఇంకా? నేను వీడియోలో మెన్షన్ చేసినట్టు మట్టి ప్రమిదలో స్టాండ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను షార్ట్‌లో ఎప్పుడైనా మెన్షన్ చేస్తాను. మేము పూజ చేసినప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను షార్ట్‌లో చెప్పేస్తాను. ఇంకా నేను అవుట్‌ఫిట్స్ ఏం తీసుకున్నా అండ్ కాస్ట్ ఎంత పడింది అండ్ ప్రీవియస్‌గా మేము అవుట్‌ఫిట్స్ ఏం తీసుకున్నాము సేమ్ షాప్‌లో అండ్ ఆ క్వాలిటీ ఆఫ్టర్ యూజ్ ఎలా ఉంది, ఆ కాస్ట్ ఎంత పడింది అనేది చూసేద్దాం. సో, ఈరోజు నేను తీసుకున్న ఫస్ట్ అవుట్‌ఫిట్ వచ్చేసి బ్లాక్ అవుట్‌ఫిట్ విచ్ ఈస్ సెలెక్టెడ్ బై మై మామ్ అనమాట. లైక్ నేను బ్లాక్ తీసుకుంటా అంటే తిడుతుంది. బట్ తను మాత్రం తీసుకుంటే తనకు నచ్చితే. సో, దిస్ ఇస్ ద బ్లాక్ అవుట్‌ఫిట్. యోక్ పార్ట్ అంతా బ్యూటిఫుల్‌గా ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ హ్యాండ్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది. అండ్ దిస్ ఇస్ అంబ్రెల్లా అనార్కలి అనమాట. అనార్కలి లాగా వచ్చింది. ఓన్లీ టాప్ మాత్రమే. దుప్పటా రాలేదు. ప్లస్ అండ్ అట్ ద సేమ్ టైం బాటమ్ కూడా రాలేదు. ఓన్లీ టాప్ మాత్రమే నాకు 600 రూపీస్ పడింది. బికాస్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. రయాన్ ఫ్యాబ్రిక్ ఇది. క్వాలిటీ చాలా బాగుంది అండ్ వర్త్ ఇట్ అనిపించింది ప్రైస్ కూడా. బికాస్ ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాబట్టి వీ కెన్ కీప్ 600 రూపీస్ అనిపించింది. సో దిస్ ఇస్ మై ఫస్ట్ అవుట్ఫిట్. ఎలా ఉంది? బాగుందా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇది వచ్చేసి నా సెకండ్ అవుట్ఫిట్. దిస్ ఇస్ ద ట్రెడిషనల్ కలర్ అనమాట. కొంచెం నాకు ట్రెడిషనల్ ఈవెంట్ ఉంది సూన్ అని చెప్పారు కదా, కాబట్టి దిస్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ వీ హ్యావ్ చూజన్. యోక్ పార్ట్లో ఇలా వర్క్ వచ్చేసింది. వర్క్ వచ్చేసిన తర్వాత ఇక్కడ 2 ఎలిఫెంట్స్ వచ్చాయి. అండ్ దిస్ ఇస్ లైక్ డోరీ టై చేసుకోవడానికి, నెక్ ప్యాటర్న్ అడ్జస్ట్ అవ్వడానికి. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ నెక్ అనేది హై నెక్ వచ్చేసింది. అండ్ విచ్ ఇస్ వెరీ కంఫర్టబుల్ టు వేర్ అనమాట. అండ్ దిస్ ఇస్ ద స్ట్రైట్ కుర్తా సెట్ అండ్ స్ట్రైట్ కట్ కుర్తా అనమాట. సో దీనికి బాటమ్ కూడా వచ్చేసింది. బాటమ్ లైక్ స్ట్రైట్ బాటమ్ విత్ లూజ్ ప్యాంట్ అనమాట. లైక్ ప్లాజో, ఇట్స్ నాట్ ఎ ప్లాజో, కట్ బాటమ్ అనమాట ఇది. సో బాటమ్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి దుప్పటా కూడా వచ్చింది. దిస్ ఇస్ 3 పీస్ కుర్తా సెట్ అనమాట. సో 3 అంటే బాటమ్ వచ్చింది, దుప్పటా వచ్చింది, ప్లస్ అట్ ద సేమ్ టైం టాప్ కూడా వచ్చేసింది. ఇది నాకు కాస్ట్ అరౌండ్ 890 పడింది. 890 అనుకుంటా. బికాస్ ఎందుకు 890 పడింది అనేది కూడా నేను చెప్తాను. దిస్ ఇస్ ప్యూర్ మల్ కాటన్ దుప్పటా. చాలా సాఫ్ట్గా ఉంది, విచ్ ఇస్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దిస్ సమ్మర్ అని నేను ఇది ప్రిఫర్ చేశాను. అండ్ అట్ సేమ్ టైం దిస్ ఇస్ బాందిని కుర్తా సెట్. సో బాందిని వర్క్ కాబట్టి కొంచెం ట్రెండింగ్ కాబట్టి కాస్ట్ ఎక్కువ పడింది అని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం బాటమ్ అండ్ టాప్ కూడా
రయాన్ ఫ్యాబ్రిక్ విత్ కాటన్ మిక్స్. చాలా సాఫ్ట్గా, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ సమ్మర్లో. అందుకే ఈ ట్రెడిషనల్ అవుట్ఫిట్ మేము ప్రిఫర్ చేసాము. బికాస్ చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, కంఫర్ట్గా ఉండాలి, డే మొత్తం వేర్ చేసినా కానీ కంఫర్టబుల్గా ఉండాలి అనేసి ఈ అవుట్ఫిట్ ప్రిఫర్ చేసాము. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. సో నేను ఇప్పుడు మాత్రం ఓన్లీ 2 అవుట్ఫిట్సే తీసుకున్నాను ఈసారికి. బికాజ్ ఐ డూ హ్యావ్ మెనీ మోర్ అవుట్ఫిట్స్. లైక్ మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కనిపించినా నాకు అవుట్ఫిట్స్ తెస్తూనే ఉంటుంది. నేను ఎక్కువ అవుట్ఫిట్స్ పర్చేస్ చేయను. లైక్ ఏజియోలో, మింత్రోలో ఎప్పుడైనా ఒకటి ఆర్డర్ పెడితే పెడతాను, లేదంటే లేదు. వెన్ ఎవర్ షీ గోస్ ఫర్ డిమార్ట్ ఫర్ మంత్లీ గ్రోసరీస్ అండ్ ఆల్, ఇఫ్ షీ లైక్ ఎనీ అవుట్ఫిట్ షీ జస్ట్ పర్చేస్ ఫర్ మీ వితౌట్ థింకింగ్ అబౌట్ అకేషన్స్ అండ్ ఆల్. అకేషన్స్ లేకుండా కూడా తను ఎక్కడికి వెళ్ళిన అవుట్ఫిట్స్ నచ్చితే నాకు తెచ్చేస్తుంది. ఇప్పుడు నేను వేసుకున్న అవుట్ఫిట్ కూడా పెద్దమ్మ తెచ్చిన అవుట్ఫిట్ అనమాట. లాట్ ఆఫ్ గిఫ్ట్స్ ఐ గెట్ అనమాట. లైక్ ఈవెన్ గిఫ్ట్స్ వచ్చినాయి, లాస్ట్ వెకేషన్స్లో గిఫ్ట్స్ వచ్చినాయి. ఇంకా వేర్ చేయనివి కూడా చాలా అవుట్ఫిట్స్ ఉన్నాయి. లైక్ అందుకే నేను ఎక్కువ అవుట్ఫిట్స్ పర్చేస్ చేయను. సో యా, నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి నేను లాస్ట్ టైం ఆ షాప్లో ఏవైతే అవుట్ఫిట్స్ కొన్నానో ఆ అవుట్ఫిట్స్ చూపిస్తా ఆఫ్టర్ యూజ్ ఎలా ఉందనేసి. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఆ షాప్ని ప్రిఫర్ చేయాలా వద్దా అనేసి. సో దిస్ ఇస్ ద థర్డ్ అవుట్ఫిట్. లైక్ మా చెల్లికి పర్చేస్ చేసాము మేము లాస్ట్ టైం. సో సేమ్ అవుట్ఫిట్ నా దగ్గర కూడా ఉంది. ఆఫ్టర్ యూజ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ. అండ్ దిస్ ఇస్ ద ప్లాజో సెట్ గైస్ విత్ పాకెట్. నాకేమో ఆ పాకెట్ వస్తే చాలా భలే అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద ప్లాజో సెట్. ఇలా వచ్చిందనమాట ప్యాంట్. దిస్ ఇస్ కుర్తా గైస్. కుర్తా అనేది ఒక మంచి ప్యాటర్న్లో వచ్చేసింది. దిస్ ఇస్ బోట్ నెక్ అనమాట. హై బోట్ నెక్. హై బోట్ నెక్ వచ్చేసి సైడ్కి ఇలా డోరీస్ ఇచ్చారు. లైక్ థ్రెడ్తో డోరీస్ ఇచ్చారు. ఆల్రెడీ టైయబుల్, జస్ట్ ఫర్ ప్యాటర్న్ అనమాట. ఇది ఒక ఫ్యాషన్ లాగా ఇచ్చారు. సో యా, ఇట్ విల్ లుక్ లైక్ దిస్. అండ్ బిట్వీన్లో మనకి ఇక్కడ ఏమంటారు, ఫ్లవర్ ఇచ్చారు. సేమ్ అవుట్ఫిట్ నా దగ్గర కూడా ఉంది. అది పర్చేస్ చేశాకే క్వాలిటీ అదంతా బాగుందని చెప్పేసి ఈ చెల్లికి పర్చేస్ చేసాము. అండ్ వీ డూ హ్యావ్ హ్యాండ్స్ ఇన్సైడ్. స్టిల్ షీ డింట్ యూస్, బట్ నేను యూజ్ చేసేసాను. బాగుంది. ఆఫ్టర్ యూజ్ కూడా కాటన్ కాబట్టి చాలా థిక్గా అయిపోయింది క్లాత్ అనేది. చాలా బాగుంది. ఇన్సైడ్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. ఇంకా హ్యాండ్స్ స్టిచ్ చేయలేదు మమ్మీ. సో యా, హ్యాండ్స్ కూడా బాగానే లెంత్ హ్యాండ్స్ ఇచ్చారు. లైక్ ఏ సైజు ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఆల్టర్ చేసి. దిస్ ఇస్ థర్డ్ అవుట్ఫిట్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. ఫ్లోరల్ అవుట్ఫిట్ అని చెప్పొచ్చు. యా, మీకు ఎలా అనిపించింది ఈ అవుట్ఫిట్ అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. సో దిస్ ఈజ్ మై ఫోర్త్ అవుట్ఫిట్ గైడ్స్. లైక్ 3-4 months బ్యాక్ పర్చేస్ చేశాను నేను క్లయింట్ మీటింగ్ ఉన్నప్పుడు. నేను చెప్పాను కదా వీడియోలో, లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఒక 2 అవుట్ఫిట్స్ మమ్మీ తెచ్చిందని చెప్పేసి అప్పుడు పర్చేస్ చేసిన అవుట్ఫిట్ అనమాట ఇది. సో దీనికి ఏంటంటే కాలర్డ్ వీనెక్ వచ్చింది. కాలర్డ్ వీనెక్ వచ్చి ప్యాటర్న్, లేటెస్ట్ ప్యాటర్న్ అనమాట ఇది. సో హ్యాండ్స్ ఇలా ఇచ్చేసారు. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి పాకెట్ కూడా వచ్చింది. లైక్ పాకెట్ అంత పెద్దగా లేదు, ఫోన్ పెట్టుకునే అంత లేదు, బట్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ అమౌంట్. సో ఇలా ఉంది అవుట్ఫిట్. నేను దీన్ని ఒకసారి ఆల్రెడీ యూజ్ చేసినందుకు అంటే యూజ్ చేసి వాష్ చేశాను కాబట్టి ఇలా అంత ముడతలుగా అయిపోయింది. అండ్ ఆఫ్టర్ యూజ్ అనేది దిస్ ఇస్ కాటన్ కాబట్టి థిక్ అయిందనమాట. నేను ఇంతకుముందు చూపించిన అవుట్ఫిట్ ప్రైస్ మెన్షన్ చేయలేదు కదా, నాకు అది 799 rupees పడింది. అంటే ఆల్మోస్ట్ 1 రూపీ తక్కువ 800 పడింది. ఈ అవుట్ఫిట్ కూడా నాకు అరౌండ్ 800 పడింది. అంటే కుర్తా సెట్ కదా, మనకు 2 వచ్చాయి. ఐ మీన్ ప్యాంట్ ప్లస్ టాప్ వచ్చింది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. బట్ వర్త్ ఇట్ అనే చెప్తాను నేను. ఎందుకంటే క్లాత్ అనేది టాప్ నాచ్, అంటే క్లాత్ చాలా బాగుంది క్వాలిటీ. సో ప్యాంట్ ఇది కూడా ప్లాజో కాదు, ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చేసారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు థిన్గా ఉండి ఇది పెద్దగా అయిపోతుంది అనుకుంటే యూ కెన్ ఈవెన్ టై అనమాట విత్ దిస్ థ్రెడ్స్. అండ్ ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి, మనకు హ్యాంగర్స్కి హ్యాంగ్ చేసుకోవడానికి ఇది కూడా ఇచ్చేసారు. లైక్ డోరీ టైప్లో స్టిచ్ చేసి ఇచ్చేసారు. సో దిస్ అవుట్ఫిట్ ఈస్ సో కంఫర్టబుల్ ఇన్ ది సమ్మర్స్ అనిపించింది. యా, దిస్ ఇస్ అవర్ ఫోర్త్ అవుట్ఫిట్. ఎలా ఉంది ఏంటంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి. దిస్ ఇస్ ఫిఫ్త్ అవుట్ఫిట్ గైస్, విచ్ ఇస్ ఫ్రాక్ అనమాట. లైక్ యోగ్ పార్ట్లో ఇలా వీ ప్యాటర్న్ వచ్చేసింది. దిస్ ఇస్ లేటెస్ట్ ప్యాటర్న్ అనమాట. ఇది ఫ్రాక్ టైప్. హ్యాండ్స్ ఇలా వచ్చేసాయి. అండ్ గేరా కూడా చాలా పెద్ద గేరా వచ్చింది. గేరాకి మొత్తం ఇలా వర్క్ వచ్చింది. 3 steps లేస్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ ఫ్రాక్ అనమాట.
కాటన్ ఫ్రాక్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ సమ్మర్లో. అండ్ అట్ ద సేమ్ టైం మీకు టై చేసుకోవడానికి సైడ్కి ఇలా ప్యాటర్న్ డోరీస్ కూడా ఇచ్చేసారు. ఇలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 650. దీనికి బాటమ్ ఏమీ రాలేదు, దుప్పటా ఏమీ రాలేదు, బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. కాటన్ ఫ్యాబ్రిక్, ఇది చాలా థిక్గా ఉంది. ఇంకా మేము యూజ్ చేయలేదు ఇది, బట్ ఆల్సో ఫ్యాబ్రిక్ అనేది చాలా థిక్గా ఉంది. కాబట్టి 650 వర్త్ ఇట్ అనే చెప్తాను. ఈ అవుట్ఫిట్ మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. యా, ఇది వచ్చేసి మన 6th అవుట్ఫిట్ గైస్. నెక్ ప్యాటర్న్లో ఇలా వీ నెక్ వచ్చేసి కొంచెం బార్డర్ ఇచ్చేసారు. అండ్ టాప్ అనేది స్ట్రైట్ కట్ టాప్ అనమాట ఇది. యా, ఫ్లోరల్ వర్క్ వచ్చింది. దిస్ ఈజ్ నాట్ కాటన్ గైస్, దిస్ ఇస్ లైక్ బిట్ ఆఫ్ ఏమంటారు, రయాన్ ఫ్యాబ్రిక్. కొంచెం అక్కడక్కడ సిల్క్ అనేది మిక్స్ అయింది. ఇది సమ్మర్కి అంత కంఫర్ట్గా ఉండదు, బట్ ఇట్ ఈస్ గుడ్ అవుట్ఫిట్. లైక్ ఎనీ అదర్ సీజన్ మనం యూజ్ చేయొచ్చు. లుకింగ్ గుడ్ అనమాట, కలర్ వైజ్గా బాగుంది అని చెప్పేసి తీసుకున్నాము. అండ్ వీ డూ గాట్ బాటమ్ యాజ్ వెల్ ఫర్ దిస్ ఈజ్ ఆల్సో లైక్ ఏంటంటే స్ట్రైట్ బాటమ్ వచ్చేసింది దీనికి కూడా. ఇది దుప్పటా అనమాట గైస్, లైక్ దుప్పటా కూడా వచ్చింది. ఇది 3 పీస్ కుర్తా సెట్. సో బ్యూటిఫుల్గా వచ్చింది దుప్పటా. వన్ సైడ్ వేసుకునే దుప్పటా అనమాట ఇది. 2 సైడ్స్కి అంత వర్కౌట్ అవ్వదు, 2 సైడ్స్కి అంత లెంతీగా రాలేదు, బట్ వన్ సైడ్ ఈజ్ ప్రిఫరబుల్ అని చెప్తాను నేను. సో యా, దిస్ ఇస్ 3 పీస్ కుర్తా సెట్ విచ్ ఇస్ టూ గుడ్ ఫర్ ఎనీ ట్రెడిషనల్ వెకేషన్స్. ఈ 3 పీస్ కుర్తా సెట్ నాకు 850 అరౌండ్ పడింది. వర్తబుల్ అనే చెప్తాను, బికాస్ క్వాలిటీ ఈజ్ టూ గుడ్ అనమాట. సో యా, మీకు ఈ అవుట్ఫిట్ ఎలా అనిపించింది ఏంటంది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. యా, మన 7th అవుట్ఫిట్ వచ్చేసి ఫ్రాక్ గైస్. యోక్ పార్ట్లో బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చింది ఇలా. అంటే ఇది కొంచెం బోట్ నెక్లోని రౌండ్గా వచ్చేసింది నెక్. అండ్ ఈ ప్యాటర్న్ మాత్రం స్క్వేర్ షేప్లో వచ్చింది. స్క్వేర్ షేప్లో వచ్చేసి ఇక్కడ హ్యాండ్ వర్క్ వచ్చింది. చిన్నగా ఇలా బుటీస్ ఇచ్చారనమాట ఆ ఎంటీ స్పేస్ని కవర్ చేయడానికి. అండ్ ఎట్ ద సేమ్ టైం హ్యాండ్స్ అనేది బెలూన్ ప్యాటర్న్ వచ్చాయి. హ్యాండ్స్ అనేది చాలా భలే అనిపించాయి నాకు. దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, ఫర్ మై సిస్టర్. లైక్ అన్ని అవుట్ఫిట్స్ అన్నీ మా సిస్టర్వి. నేను ఫస్ట్ చూపించిన బ్లాక్ అవుట్ఫిట్, ఎల్లో అవుట్ఫిట్ అండ్ సేమ్ టైం నావీ బ్లూ అవుట్ఫిట్ మాత్రమే నాది. అండ్ ఇంకొకటి బ్లాక్ ఫ్లోరల్ ప్యాటర్న్లో చూపించారు కదా కుర్తా సెట్, అది నా దగ్గర కూడా ఉంది, బట్ ఇది మాత్రం మా చెల్లిది. అది నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసిన అవుట్ఫిట్, లైక్ ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను ఆ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ వచ్చేసరికి ఫ్రాక్ మోడల్. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే యోక్ పార్ట్లో మనకు ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో దాన్నే స్ట్రైట్గా లాగారనమాట. లేస్ పెట్టేసి లాగేశారు. సో ఇక్కడ కింద వరకు ఆ లేస్ వచ్చింది. అండ్ ఇది గేరా కూడా చాలా పెద్దగా ఉంది. దిస్ అవుట్ఫిట్ కాస్టెడ్ మీ అరౌండ్ 550 ఓన్లీ. ప్యూర్ కాటన్ అవుట్ఫిట్ అనమాట, బట్ 550 మాత్రమే పడింది. ఫ్రాక్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఆఫ్టర్ వేరింగ్. సో యా, దీస్ ఆర్ ద అవుట్ఫిట్స్ గైస్. ఇది మీకు ఎలా అనిపించింది ఏంటని నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. చూసారు కదండి అవుట్ఫిట్స్ మీకు ఎలా అనిపించాయి. కొంచెం ఎన్ సైజ్ తర్వాత ఉన్న వాళ్ళకి ఆ షాప్ అనేది ప్రిఫరబుల్ అని చెప్తాను, బికాజ్ ప్యాటర్న్స్ అయితే ఎక్కువ పెద్ద సైజ్ ఉన్న వాళ్ళకి ప్యాటర్న్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ షాప్లో. ఆల్టర్ చేసినా కానీ, మనము థిన్గా ఉన్న వాళ్ళము తీసుకున్నా కానీ, ఆల్టర్ చేసినా కానీ ప్యాటర్న్ అనేది పోతుంది. సో పెద్దగా అంటే మనం వెతికి తీసుకోవాలన్నమాట. యా, మీకు ఎలా అనిపించాయి ఏంటి అనేది అవుట్ఫిట్స్ అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. That's it for this video. Let's meet in another video. Until then, keep smiling. This is your Saki signing off for the day. Bye-bye.